హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము మసాలా పెసరవడలు చేసుకుందామండి. ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కావచ్చు, లేకంటే ఈవినింగ్ స్నాక్స్ కోసం కావచ్చు, ఈ విధంగా చేశారంటే అందరూ ఇష్టంగా తింటారండి. 2 తినే వాళ్ళు కూడా 4-5 తినేస్తారండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలోకి 1 కప్పు పెసలు తీసుకుందామండి. పొట్టుతో ఉండే పెసలు తీసుకుందాము. ఇవి వాటర్ వేసేసుకునేసి బాగా కడిగేసుకోవాలి. 2-3 టైమ్స్ కడిగేసుకోవాలండి, ఏదైనా డస్ట్ ఉన్నా పోతుంది. ఈ విధంగా కడిగేసుకునేసి వాటర్ వంపేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇవి మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలండి పెసలు. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి, లేకపోతే ఈవినింగ్ అనుకోండి 11కు అట్లా మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా బాగా నానిపోయినాయి పెసలు. ఇవి మరొకసారి వాటర్ అన్నీ వంపేసుకునేసి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకుందామండి. వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మరి మెత్తగా గ్రైండ్ చేసేసుకోకూడదు వీటిని. ఈ విధంగా చూడండి, ఇప్పుడు కచాపచాగా ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి వడలు. మెత్తగా అయితే గ్రైండ్ చేయకూడదు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. అలాగే మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసేసుకుందాము. మీ కారాన్ని బట్టి తీసుకోండి. అలాగే అల్లం 1 ఇంచు సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాము. అలాగే ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసేసుకునేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి. ఇది చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకునేసి ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి పెసలను, ఆ పేస్ట్ వేసేసుకుందాము ఇందులోకి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకోండి ఆనియన్ 1 ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాము. అలాగే ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదండి పచ్చిమిర్చి, అల్లము, ఉప్పు, అది కూడా వేసేసుకునేసి అలాగే సన్నగా కట్ చేసుకోండి. కొత్తిమీర కూడా 1 కప్పు వేసేసుకుందామండి. ఇదంతా బాగా కలుపుకోవాలి, అంతా కలిసే విధంగా ఒకసారి ఈ విధంగా అంతా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకునేసి డీప్ ఫ్రై కోసము ఆయిల్ వేసేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకునేసి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఈ విధంగా వడలు చేసుకుందామండి. ఈ విధంగా అలవాటు ఉండోళ్ళు అయితే చేత్తోనే వేసేసుకోవచ్చు. ఇట్లా చేత్తో ఒకేసారి వేసేసుకోవచ్చు, లేకంటే ఒక పేపర్ పైన కవర్ పైన వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా అన్నీ తిప్పుకుండేసి 2 సైడ్స్ బాగా ఎర్రగా కాల్చుకోవాలండి. క్రిస్పీగా వస్తాయి వడలు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలను కాల్చుకున్నామంటే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి. చూడండి, ఈ విధంగా బాగా ఎర్రగా కాలినాయి. పొట్టుతో వేసుకున్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి పెసలు తినడం వల్ల. అంతే అండి, చూడండి రెడీ అయిపోయినాయి వడలు. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాము. అంతే అండి, ఎంతో ఈజీగా మసాలా పెసర వడలు రెడీ అయిపోయినాయి. ఇది పుదీనా చట్నీతో అయినా తినచ్చు, లేకంటే పిల్లలైతే టమోటా కచప్తో అయినా తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చలికాలంలో వేడివేడిగా ఈ విధంగా మసాలా పెసరవడలు చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను.